పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగా. ఆమె ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచిన వాక్య భాగం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కోసం తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రీస్తు మన నిమిత్తం ఎందుకు బలైపోయే రోజున మనందరం కూడా అనుకుంటాం. ఈ రోజున యేసు ప్రభు సిలువెక్కిన రోజు, గుడ్ ఫ్రైడే అని, శుభ శుక్రవారం అని చెప్పి మనం అనుకుంటాం. ఈ లోకంలో ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు మరణించారు. దేవుళ్ళుగా పేరొందిన వారు, దేవతలుగా పేరొందిన వారు, గొప్ప గొప్ప అద్భుతాలు చేసామని చెప్పి హల్లెలూయా రకరకాల పేరు ప్రఖ్యాతులు పొందిన వారందరూ కూడా మరణించారు, కానీ తిరిగి లేవల. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అయితే తిరిగి లేవడం గురించి పక్కన పెడితే ఎవరు మరణించినా సరే వారందరూ కూడా ఒక విచారకరమైన దుఃఖకరమైన సంఘటనలుగా పరిగణించబడ్డారు, కానీ వారి మరణ వార్తను అశుభంగానే ప్రకటించారు, కానీ శుభవార్తగా ప్రకటించబడాల. ఎవరి మరణ వార్త కూడా మంచిది మేలుగా ప్రకటించబడాల. చరిత్రలో ప్రపంచంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము మాత్రమే మంచిది, అది మేలుకరమైందని చెప్పి ఈ చరిత్రలో ప్రకటించబడింది. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ఈ ప్రపంచానికి శాంతిగా మారింది? ఎందుకు యేసుక్రీస్తు యొక్క మరణము ప్రపంచం అంతటికి కూడా విమోచన క్రైదనముగా విడుదలగా మారింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ప్రజలందరికీ కూడా సమాధానాన్ని తీసుకొచ్చిందంటే, సిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభువు ప్రాముఖ్యంగా పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు. హల్లెలూయా. ప్రపంచంలో చరిత్రలో గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును గురించి మాత్రమే, యేసు ప్రభు మరణించిన రోజును మాత్రమే అది మంచిది అన్నారు. ప్రైజ్ లార్డ్. ఎందుకు మంచిది అన్నారంటే, దీనికి పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తున్నారు, దేవుని చేత మనందరం కూడా ప్రేమించబడ్డాం. మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని సువాసన పరిమళ తైలముతో నింపడానికి, ఆయన సువాసనతో నింపడానికి యేసు ప్రభు వారు మన కొరకు మరణించారు. హల్లెలూయా. ఇంకా బాగా చెప్పాలంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక దేవుని చేత ప్రేమించబడిన మనలను సువాసనతో నింపాలని. సువాసన అన్నది 2 రకాలుగా మనకు అర్థాలు ఇస్తూ ఉంటాయి. ఒకటి సాధారణంగా లోకానుసారంగా మంచి వాసన, సువాసన అంటాము. రెండోది ఈ సువాసన అనేది పరిశుద్ధకు సూచన. యేసు ప్రభు కనుక ఈ లోకంలో ప్రాణం పెట్టకపోతే, యేసు ప్రభు కనుక ఈ లోకంలో మరణించకపోతే మనిషి జీవితంలో పరిశుద్ధత లేదు. హల్లెలూయా. పరిశుద్ధుడు లేడు. వాక్యం సెలవిస్తుంది రోమపత్రికలో, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకున్నారు. హల్లెలూయా. అంటే నీతిమంతుడు ఎవడు లేడు, ఒక్కడునూ లేడు. ఎవడు చూసినా వాని స్వనీతి చేత ప్రతి ఒక్కరు కూడా నరకంలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏ మనుషులలో కూడా సువాసన లేదు, ఏ మనుషుల్లో కూడా పరిశుద్ధత లేదు. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించను. హల్లెలూయా. మనలను సువాసనగా నింపడానికి, మనలను పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు తన ఒక్కగానైన ఒక్క కుమారుడును మన నిమిత్తం ఈ లోకానికి పంపించాడు. ఆ శిలువ యాగము ద్వారా, ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డాం. మనకు సువాసన ఎప్పుడు వచ్చింది? సువాసన ఎప్పుడు వెదజల్లిందంటే, యేసు ప్రభు శిలువలో మరణించకపోతే, ఆయన నీ కోసం నా కోసం నలగకపోతే, కురూపిగా మారపోతే, ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేయబడిన శిలువ అనే మ్రాను పైన ఆయన మరణించకపోతే, బలి పశువుగా ఆయన వ్రాలాడకపోతే మనకు విమోచన లేదు. మనందరి పాపముల క్రయధనముకు, విమోచనకు ఆయన శిలువలో వ్రాలాడు. అదే చెప్తున్నాడు, మీ అందరి కొరకు, మీ అందరి సువాసన కొరకు తనంతటికి తాను ప్రాణం పెట్టాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఈ రోజున ఎందుకు శుభ శుక్రవారం ప్రపంచం అంతటిలో కూడా ఏ మరణ వార్తకు లేని మంచి యేసు ప్రభు మరణ వార్తలు ఎందుకు వచ్చిందంటే, నీతిమంతుడు ఎవడో లేడు ఈ లోకంలో, ఒక్కడో లేడు. నేను దేవుని అని చెప్పిన వాళ్ళలో నీతి లేదు, పరిశుద్ధత లేదు. ఈ భూమి మీద అద్భుతాలు, మ్యాజిక్లు చేసిన వారు, హల్లెలూయా, ఎవడో నీతిమంతుడు కాదు, ఎవడో పరిశుద్ధుడు కాదు. యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. ఎందుకంటే చరిత్ర పుటమును కనుక మీరు తవ్వితే, నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడో? హల్లెలూయా. ఈ రోజుకి యేసు ప్రభు జీవితంలో పాపమున్నదని స్థాపించిన వారు ఎవరు లేరు. బురదలు చెల్లారు. యేసు ప్రభు అలా పుట్టాడు, ఇలా పుట్టాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, అలా ఇలా బురదలు చెల్లారు, కానీ అది నిరూపణ జరగల. హల్లెలూయా. అది ప్రూవ్ అవల. యేసు ప్రభు పాపి అని, యేసు ప్రభు పరిశుద్ధుడు కాదని ఈ రోజు వరకు ఎవరు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. గల కారణము ఆయన పుట్టుకలో పరిశుద్ధత.
ఆయన జీవించిన విధానాల్లో పరిశుద్ధత, ఆయన మాటల్లో పరిశుద్ధత, ఆయన మరణించి పరలోకానికి ఆరోహణం అయ్యేంత వరకు కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనలో పాపము లేదు, ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. అంతే అంటున్నాడు పొంతి పిలాతు, ఈయనలో ఏ పాపము ఏ దోషము నాకు కనబడతల్లా, మీ నజరేతుడైన యేసుని ఎందుకు నా దగ్గర తీసుకొచ్చి నాకు అప్పగించారు. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళు ఏముందో తెలుసా, మరణశిక్ష వేసే అధికారం పిలాతు నీకు మాత్రమే ఉంది, మాకు లేదు. మరణశిక్ష వేసే హక్కు, మరణశిక్ష వేసే ఆ అధికారం, అథారిటీ నీకు మాత్రమే ఉంది. కాబట్టి యేసుకు సిలువేయండి. సిలువ ఎందుకు వేయాలి? ఈయనలో ఏ దోషమేం కనపడలా, ఈయన నేను విచారించాను, ఈయనతో నేను మాట్లాడాను, ఆయన మాటల్లో దోషము కనబడలా, ఆయన ప్రవర్తనలో పాపం లేదు, సిలువ వేయాల్సినంత అవసరం ఏముంది అంటే చూడండి, రోమా గవర్నర్ పొంతి పిలాతు చాలా క్రూరుడు. అటువంటి క్రూరుడు పొంతి పిలాతు యేసు ప్రభువును విచారించినప్పుడు, హల్లెలూయా, ఆయనలో దోషము కనబడలా, ఆయనలో పాపము కనబడలా, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. మీరు సిలువేమంటున్నారు కాబట్టి ఇదిగో మీ యేసుని మీకు అప్పగిస్తున్నాను. ఆయనలో ఏ పాపమో లేదు, ఆయనలో ఏ దోషమో లేదు. కాబట్టి ఈయన రక్తములో నాకు పాలు లేదు, నాకు సంబంధం లేదు, ఈ మరణానికి నాకు సంబంధం లేదు. మీ యేసుని మీకు అప్పగిస్తున్నాను, మీరు కోరినట్లుగా. హల్లెలూయా. ఇక్కడ అర్థం చేసుకుని, మీరు కోరినట్లుగా, మీరు యేసుకు సిలువేయండి సిలువేయండి అంటున్నారు కదా, మీరు కోరినట్లుగా మీ మాటల ప్రకారం, మీ ఇష్టపూర్వ ప్రకారం యేసుని సిలువకు అప్పగిస్తున్నాను. ఇది నా తీర్పు కాదు, మీరు కోరినందుకు, మీరు అడిగినందుకు మీ యేసుని మీకు అప్పగిస్తున్నా. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈయన రక్తములో నేను నిరపరాధును కాను అని చెప్పి చేతులు కడుక్కొని తీర్పిచ్చాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, శత్రువు అయిన పిలాతు యేసు ప్రభుని విచారించి ఆయనతో మాట్లాడి ఆయన కనుగొన్నది ఏంటిదో తెలుసా, యేసు పరిశుద్ధుడు, యేసు నీతిమంతుడు, ఆయనలో ఏ తప్పిదము లేదు. పొంతి పిలాతు జీవితంలో చాలా మందికి శిక్షలు వేశారు. హల్లెలూయా. చాలా మందిని విచారించాడు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా తప్పును కనుగొని ఇష్టపూర్వకంగా నువ్వు చేసిన తప్పుకి పనిష్మెంట్ అని చెప్పి ఆ పనిష్మెంట్ అనేది అప్పగించాడు. హల్లెలూయా. కానీ యేసుని విచారించినప్పుడు ఆయనలో ఏ దోషము కనపడాలి, ఆయనలో ఏ పాపము కనపడలా, ఆయనలో ఏ తప్పిదం కనపడలా. యేసు నిర్దోషుడు, యేసు పరిశుద్ధుడు అని ఒక శత్రువు, ఒక పిలాతు, ఒక రోమా గవర్నర్ అధికారి ఇచ్చిన సాక్ష్యం అది. హల్లెలూయా. అందుకనే ఈ రోజు ఏంటయ్యా అంటే, యేసు ప్రభు చనిపోయిన రోజు. ఏంటి స్పెషల్? ఈ లోకానికి వెలుగు వచ్చిన రోజు, పాపికి విడుదల దొరికిన రోజు, రోగాలకి స్వస్థత వచ్చిన రోజు. యేసు సిలువ గాయాల ద్వారా స్వస్థత. హల్లెలూయా. చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగింది, పాపములో ఉన్న వారికి పరిశుద్ధత దొరికింది. హల్లెలూయా. పట్టుకుంటే చెప్పండి, ఎందుకు ఈరోజు శుభ శుక్రవారము, ఎందుకు ఈరోజు గుడ్ ఫ్రైడే? యేసు ప్రభు మరణించిన రోజు కనుక. ఇంకో వాక్యం చూస్తారా? హల్లెలూయా. చూడండి ఒకసారి, రోమపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అందరూ అర్థం చేసుకుని, ఎందుకు చనిపోయాడు? మనము పాపులంగా ఉన్నాం కాబట్టి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఈ లోకంలో నీతిమంతుడు ఎవడో లేడు, మనుషులందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయారు, ఎవడో పరలోకానికి పోతల్లా. ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు రాకపోతే, యేసు ప్రభు సిలువ మరణం జరగకపోతే ఏ ఒక్కడో పరలోకానికి వెళ్ళదు. అందరూ కూడా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళ్తున్నారు. వెళ్ళలేక అందుకే దేవుడి లోకాన్ని ప్రేమించాం. దేవుడి లోకాన్ని ప్రేమించి తన ఒక్కగానైన ఒక్క కుమారుడును మన కొరకు ఈ లోకానికి అప్పగించాడు. ఎందుకంటే మనమందరం పాపులము. ఈ రోమ 5వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఇదే చెప్తుంది, మనమందరం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయాడు. హల్లెలూయా. అంటే ఈయన చనిపోకపోతే పాపికి ఏం లేదు, రక్షణ లేదు. పాపికి ఏం లేదు చెప్పండి, రక్షణ. ఇది పాపులు ఎవరో మనమే, మనకు రక్షణ లేదు. మనకు రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు సిలువలో మరణించినట్లుగా రోమపత్రిక 5:8 సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. మరో ఒక చూడండి, గలతీ పత్రిక 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందును అతిశయించుటకు. ప్రైజ్ రాడ్. ఇక్కడ పౌలు అంటున్నాడు, యేసు సిలువ తప్ప నాకు వేరే అతిశయం లేదు. ఎందుకని తెలుసా? నాకు విడుదల, నాకు విమోచన, పాపినైన నన్ను పరిశుద్ధంగా మార్చింది సిలువే. హల్లెలూయా.
అంటే ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము, కోళ్ళ రక్తము, ఆ రక్తము, ఈ రక్తము, తీర్థయాత్రలు, అన్నపానాలు, లేకపోతే పుణ్యస్థానాలు, తీర్థయాత్రలు ఏవి కూడా ఒక వ్యక్తిని పరిశుద్ధంగా మార్చలేవని సత్యాన్ని ఎరిగి పౌలు ఏమంటాడు తెలుసా? క్రీస్తు శిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను. అంటే సిలువను బట్టి నేను అతిశయిస్తున్నా. సిలువను బట్టి ఎందుకు అతిశయిస్తున్నావు? పౌలు గారు నడితే చెప్తున్నాడు, ఈ లోకంలో ఒక పాపిని పవిత్రగా మార్చింది సిలువ. అందుకే నా ముందు సిలువ, నా వెనక సిలువ. అద్భుతమైన పాట ఒకటి ఉంటుంది. హల్లెలూయా. పాపిని పరిశుద్ధంగా మార్చింది యేసు ప్రభు సిలువ. సిలువ రక్తము ద్వారా సంధి చేయబడిన మనుషులందరూ కూడా తండ్రితో సమాధానపరిచాడు, తండ్రితో ఐక్యపరిచాడు. పోగొట్టుకున్న విలువను, పోగొట్టుకున్న మహిమంతటిని కూడా యేసు ప్రభు మరలా తండ్రితో అంటుకట్టాడండి. అందుకని యేసు ప్రభు వారు సిలువలో పలుకుతుండగా తెర కూడా చిరిగిపోతుంది. మానవునికి దేవునికి మధ్య ఏర్పడిన తెర, అడ్డుగోడను యేసు ప్రభు సిలువలో తెంచివేశాడు. హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు, నేను అతిశయించేది సిలువను బట్టే, నా బలాన్ని బట్టి, శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి కాదు, చదువుని బట్టి కాదు. హల్లెలూయా. దేని బట్టి అతిశిస్తున్నాను? పాపినైన నన్ను పరిశుద్ధంగా మార్చింది సిలువే. కాబట్టి సిలువ రక్తాన్ని బట్టి, సిలువ బలియాగాన్ని బట్టి నేను అతిశిస్తున్నాను అని చెప్పుకోవాలంటున్నాను. మనం కూడా దేని బట్టి అతిశించాలి? సిలువను బట్టి అతిశించాలి. అందుకని ఎఫెసీ పత్రిక 5:2 ఏం చదువుతుంది? దేవుడు మనల్ని ప్రేమించి సువాసన పరిమళ తైలంగా మార్చడానికి ఆయన మన కోసం చచ్చిపోయాడు, ఆయన మన కోసం బలైపోయాడు. ఎఫెసీ పత్రిక 5:2. హల్లెలూయా. మనల్ని ఎలా మార్చడానికి? సువాసన పరిమళ తైలం ఎదగాలి. సువాసన పాత్రగా. పరిమళ తైలము పరిశుద్ధతకు సూచన. హల్లెలూయా. ఏం చెప్పండి? పరిమళ తైలం అంటే పరిశుద్ధతకు సూచన. పరిమళ తైలము పరిశుద్ధాత్మ దేవుని అభిషేకానికి కూడా సూచన. హల్లెలూయా. అంటే సువాసన వెదజల్లే పాత్రలుగా మార్చడానికి దేవుడు మన కోసం బలైపోయాడు. ఎందుకంటే పౌలు అంటున్నాడు, నేను సువాసన వెదజల్లే పరిమళ తైలముగా ఎప్పుడు మారానో తెలుసా? సిలువ మీద యాలాడిన యేసును బట్టి, సిలువలో చిందించబడిన రక్తపు చుక్కలను బట్టి నేను సువాసన వెదజల్లే పరిమళ తైలంగా మారిన కనుక నేను సిలువను బట్టి అతిశయిస్తున్నాను. నా అతిశయము యేసే అని చెప్తూ ఎక్కడ జీవించేవాడు నేను కాదు, నాలో జీవించేది క్రీస్తు యేసు. ఆమె బతుకున్నారా? నువ్వెవరిని బట్టి అతిశయిస్తున్నా? నీ బలము, నీ శక్తి, నీదా? ఏమంది? సిలువలో కార్చబడిన రక్తాన్ని బట్టే నువ్వు నేను కొనబడ్డాం, వేరు చేయబడ్డాం, ప్రత్యేకపరచబడ్డాం, ఆయనలో నాటబడ్డాం, సంఘంలో నాటబడ్డాం, ఆయన కొరకు బ్రతుకుతున్నాం. సిలువ యాగమే లేకపోతే, సిలువ రక్తమే లేకపోతే రక్షణ ఎక్కడి నుంచి వచ్చి ఊడిపడుతుంది? అందుకనే సిలువ మీద యేసు ప్రభు చిందించిన రక్తాన్ని బట్టి ఈ లోకానికి ఏం కలిగింది? మంచి జరిగింది. అందుకే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు చాలా మంచిది, కానీ యేసు ప్రభుకి అంతా కూడా చాలా దారుణమైన స్థితి. రాత్రికి రాత్రి. హల్లెలూయా. గురువారం సాయంత్రం యేసు ప్రభుని అరెస్ట్ చేసి, గెత్సెమనే తోటలో అరెస్ట్ చేసి, కాళ్ళకి చేతులకి సంఖ్యలేసి బంధించి, హల్లెలూయా, 6 పర్యాయములు పిలాతు దగ్గరికి, కయ్యప్ప దగ్గరికి, హేరోదు దగ్గరికి 6 పర్యాయములు తిప్పి రాత్రికి రాత్రే అన్యాయపు తీర్పును ప్రకటించి వెల్లడి చేసి, ఏ కోర్టు కానీ, ఏ న్యాయ వ్యవస్థ కానీ, పూర్వపు రోజుల్లో రచ్చబండని చట్టాలు జరిగాయి. ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఒక గ్రామం దగ్గర చెట్టుగాడో, పుట్టగాడో, గుడిగాడో ఎక్కడో చాటున ఒక రచ్చబండి పెట్టి న్యాయాన్ని తీర్పు చేసేవాడు. హల్లెలూయా. పూర్వం అలా జరిగేవి. హల్లెలూయా. యేసు ప్రభువుని 3 అధికారుల దగ్గరికి తిప్పారు. కయ్యప్ప, ప్రధాన యాజకుడు కయ్యప్ప విచారించాడు. కయ్యప్ప వాళ్ళు ఏమీ కాక, కయ్యప్ప కన్నా సుప్రియర్ హేరోదు. హల్లెలూయా. హేరోదు దగ్గరికి, హేరోదు కన్నా సుప్రియర్ పిలాతు. హల్లెలూయా. పిలాతు దగ్గరికి కయ్యప్ప, హేరోదు పిలాతు, కయ్యప్ప 6 సార్లు అటు ఇటు గొలుసులేసి తిప్పితే, నీతో పాటు నడుస్తాం, నీతో పాటు ఉంటామన్న శిష్యులు అందరూ కూడా భయపడి ప్రాణ భీతితో యేసు ప్రభువుని విడిచి చల్లా చెదురైపోయాడు. ఒక్కడే సంఖ్యలతో బంధించబడ్డాడు. అన్యాయపు తీర్పు తీర్చబడుతుంది. కయ్యప్ప దగ్గర కానీ, హేరోదు దగ్గర కానీ యేసు ప్రభు అసలు పెదవిప్పల మారు మాట మాట్లాడలా. పిలాతు దగ్గర మాత్రమే మాట్లాడాడు. హల్లెలూయా. అది కూడా జస్ట్ 3 మాటలకు సమాధానం చెప్పాడు. నువ్వు రాజువా? ఎస్, నేను రాజునే. నా రాజ్యం ఈ లోకపరమైనది కాదు, పర సంబంధమైన రాజ్యం. హల్లెలూయా.
నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లా. రెండోసారి యేసు ప్రభు చెప్పారు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను, మార్గము సత్యం జీవము నేనే అని పిలాతు దగ్గర యేసు ప్రభు వారు ధైర్యంగా చెప్పారు. హల్లెలూయా. మూడోదిగా ఏంటి, ఎలా మాట్లాడుతున్నావు ఏంటి యేసు, నిన్ను విడిపించడానికి నీకు శిక్ష వేయడానికి అధికారం నాకుందో తెలుసా అని అన్నప్పుడు మూడోసారి యేసు ప్రభు నోరెప్పిందంటే తెలుసా, ఆ అధికారం నా తండ్రి నీకు ఇస్తానే గానీ నీకు లేదు నా మీద అధికారం. నా ప్రాణమును పెట్టుటకు మరలా దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. నా అంతటికి నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను కానీ నువ్వు బంధిస్తే బంధించబడే అంత శక్తిహీనుని కాదు. హల్లెలూయా. నేను ఆజ్ఞాపిస్తే ఆకాశంలో ఉండే పరలోకంలో నుండి సేనలు దిగి వస్తారన్నాడు దేవుడు. హల్లెలూయా. 3 సార్లు మాట్లాడాడు పొంతి పిలాతు దగ్గర యేసు ప్రభు, నేను రాజునే, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను, నా అంతటికి నేనే ప్రాణం పెట్టుచున్నాను, మరలా తిరిగి తీసుకుంటాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అన్యాయపు తీర్పు తీర్చారు. అందుకని పౌలు అంటున్నాడు, నా కోసం అన్యాయపు తీర్పు తీర్చబడి సిలువలో మరణించిన యేసు క్రీస్తు రక్తము ద్వారా ఆయన వ్రేలాడిన సిలువే నాకు అతిశయము అంటున్నాడు. ఈరోజు నీ అతిశయం ఏంటో నాకు తెలియదు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరొక మాట చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:8 మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి, అది అండర్లైన్ చేయండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు తన్ను తాను తగ్గించుకొనేను. హల్లెలూయా. సిలువ మరణం పొందినంతగా ఆయన ఏం చేశాడంట? హల్లెలూయా. చెప్పండి, సిలువ మరణము పొందినంతగా ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ప్రేమ ఒకరి ఎడల దబ్బంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదో. హల్లెలూయా. ఓర్చుకుంటుంది, సహిస్తుంది. యేసు ప్రభు ప్రేమ ఎంతగా తగ్గించుకుందో తెలుసా? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అసలు ఆ ప్రేమను మాటలతో వర్ణించటం ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. వినటం కూడా ఎవరి వల్ల కాదు. ఎంత వివరించినా, ఎంత విన్నా నాకు తెలిసి 1% కూడా మనం దానికి న్యాయం చేయలేం. హల్లెలూయా. అది మాటలతో వివరించేది కాదు. నిజంగా ఒంటరిగా ప్రేమను తలచుకుంటున్నప్పుడు కన్నుల నుండి నీరు రావడం తప్ప వేరే సమాధానం ఉండదన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆయన మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించి సిలువ మరణం పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? నువ్వు సువాసన వెదజల్లే తైలముగా మారాలి, నువ్వు సువాసన వెదజల్లే పాత్రగా మారాలి. ఫిలిప్పీ 5:2 ఎఫెసీ 5:2 అదే. దేవుడు మనల్ని ప్రేమించి సువాసన వెదజల్లే తైలముగా, పాత్రగా మార్చడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మన కోసం బలైపోయాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. కొరింథీ పత్రిక రాయబడింది, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యొక్క గుణాతిశయాలు అతి ప్రధానమైన 2వ లక్షణం, 1 పరిశుద్ధుడైతే, 2గా దేవుడు ప్రేమ కలిగిన వాడు. పరిశుద్ధతలో ఆయనకి సాటైన వాడు, దీటైన వాడు, సమమైన వాడు లేడు. ప్రేమించే విషయంలో సాటైన వాడు, దీటైన వాడు, సమమైన వాడు లేడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? నిన్ను నన్ను, కేవలం నిన్ను నన్ను రక్షించడానికి. బాప్టిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు నడుచుకుంటూ వస్తూ ఉండగా, హల్లెలూయా, ఆమేన్, యేసు ప్రభువును చూసి అంటున్నాడు, లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. యేసు ప్రవక్త చెప్తున్నాడు కదా, ఈ లోక రాజ్య భారం ఆయన భుజముల మీద మోపబడును. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు, హల్లెలూయా, తన కుమారుణ్ణి పంపిస్తాడు. బాప్టిజం ఇచ్చే యోహాను ఇదే చెప్తున్నాడు, నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారల విప్పుడకు కూడా నేను యోగ్యుని కాను. యేసును చూచి ఈయనే, నేను చెప్పిన వాడు ఈయనే, ఈయన చెప్పుల వారు విప్పుడకు కూడా యోగ్యుని కాను. యేసు ప్రభుకు బాప్టిజం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నేనే నీ చేత బాప్టిజం పొందాలి, నువ్వు నా చేతుల మీద కాదయ్యా. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? తన్ను తాను తగ్గించుకు నీతి యావత్తు ఇలా జరుగులాగునా. సరెండర్ అప్పగించుకున్నాడు. నువ్వే నాకు బాప్టిజం, నీతి యావత్తు, నేను మాదిరి చూపడానికి వచ్చాను, నీతి యావత్తు ఇది జరుగులాగన నువ్వే నాకు. హల్లెలూయా. యోహాను తెలుసు, నేను ఆయనకి ఇచ్చిన నా సుపీరియర్ ఈయనే. ఒక దినాన్ని ఈయన ధవల సింహాసనం మీద కూర్చుంటాడు, ఈయన ముందు నేనే నిలబడాలి. ఈయనే దేవుని కుమారుడు, ఈయనే దేవుని పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన చెప్పుల వాళ్ళు ఎప్పుడు కూడా యోగ్యుడు నేను కాను. ఆమె అందుకని తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇదే మనం చదివాం ఫిలిప్పీ 2:8 తన్ను తాను తగ్గించుకుని సిలువ మరణం పొందునంతగా
హల్లెలూయా. సిలువ మరణం పొందినంతగా తగ్గించుకుంది. ఈ రోజున పాస్టర్ గారు ఏదైనా అంటే మనం తగ్గించుకో, నీ తల్లిదండ్రులు ఏదైనా అంటే తగ్గించుకో, ఏదైనా పెద్దవాళ్ళు నీ మేలు కొరకు చెప్తే తగ్గించుకో, ఏం నువ్వు చెప్పేదని అంటావు. హల్లెలూయా. గెత్సెమనే తోటలో చెమట రక్త బిందువులు మారేంత తీవ్రతతో ప్రార్థన చేస్తూ, హల్లెలూయా, యేసు ప్రభు అంటున్నాడు, ప్రభా నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించువా, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. బతుకున్నారా? జాగ్రత్తగా. ఎంత తగ్గించుకున్నాడు? సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకుని. ఆమె మన కోసం ఆయన ఎందుకు మారిపెట్టి తెలుసా? ఎఫెసీ 5:2 ప్రకారం పరిమళ తైలంతో దేవుడు మనల్ని నింపడానికి, సువాసన వెదజల్లే పాత్రలుగా మనల్ని మార్చడానికి. అందుకనే సిలువను అతిశయం అన్నాడు పౌలు. ఆమె తను రిక్తునిగా మార్చుకున్నాడు. ఎఫెసీ 2:16 చూడండి ఒకసారి. తన సిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరము చేసి, హల్లెలూయా, ద్వేషమును తీసివేసి. దేవునికి నరునికి మధ్య ఏమొచ్చింది చెప్పండి? ద్వేషం, వైరం పెరిగింది. యేసు లేకపోతే, యేసు రక్తం లేకపోతే, సిలువ యొక్క లేకపోతే ఒక మనుషుడు దేవుని వద్దకు వెళ్ళలేడు, దేవుణ్ణి కనుగొనలేడు, దేవుణ్ణి చేరుకొనలేడు. ఆయన అతి పరిశుద్ధుడే ఉన్నాడు, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. యాజకుడే కావచ్చు, లేవీడే కావచ్చు, ఎవడైనా సరే అక్కడికి వెళ్ళాలి, పరిశుద్ధ స్థలం వరకే. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో ఇమిడి ఉన్న 3 భాగాలలో ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. యాజకుడు కూడా ఎక్కడ వెళ్ళగలిగాడు తెలుసా? పరిశుద్ధ స్థలంలో మాత్రం వెళ్ళగలిగాడు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేకపోయాడు. కానీ దేవుని పరిచయం చేయడానికి సంవత్సరానికి ఒక మారు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే యాజకుడు తప్ప ఏ నరమానవుడు, ఏ సామాన్యుడు, ఏ మనుషుడు కూడా దేవుడున్న స్థలంలోనికి వెళ్ళలేకపోతున్నాడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి చేరుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడే, హల్లెలూయా, తన కుమారుడిని లోకానికి పంపించి తెరను చింపి ఆ వైరాన్ని తీసి, ఆ చేదైన వేరుని తీసి, ఆ పాపాన్ని తీసివేసి తండ్రి మనల్ని చేర్చుకోవడానికి తన కుమారుడిని వాడుకో. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన తండ్రి! పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు! నిన్ను నన్ను చేర్చుకోవడానికి తన ఒక్కగానే ఒక కుమారుడిని బలి పశువుగా ప్రారంభించి, అతడు నలగొట్టబడుట నాకు ఇష్టమాయను అన్నాడు దేవుడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ గుడ్ ఫ్రైడే గురించి చెప్తున్నాను. గుడ్ ఫ్రైడే ఎందుకు? నువ్వు సువాసన వెదజల్లే పాత్రగా ఉంచడానికి. ఈ రోజు నీ కోసం సిలువలో యేసు ప్రభు వేలాడిన రోజు. హల్లెలూయా. పాపిగా ఉన్న నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి, చీకటిలో ఉన్న జాతిని, మనుషులను వెలుగుతో నింపడానికి. హల్లెలూయా. పాపముతో, శాపముతో, అపవాది కోరాల చేత అణిచివేయబడుతున్న లోక ప్రజలందరినీ కూడా విడిపించడానికి చెరగా ఆయన పట్టుకుని పోయాను. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న చెర కాలిపోయింది, బంధకాలు కాలిపోయింది, అపవాది కట్టిన సంఖ్యలు తుత్తునీలుగా సిలువలో యేసు ప్రభు విజయోత్సవంతో అపవాది తలను చితకత్రొక్కి సిలువకు వేలాడి తీసి బాహాటముగా వేడుకకు కనపరిచినట్లుగా గలతీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది. ఎందుకు యేసు ప్రభు మరణించాడు? చేతగాక. ఈ పనికిరాని వాళ్ళు మతోన్మాదులు కొంతమంది ఉంటారు. రే బాబు, హల్లెలూయా, యేసు ప్రభు సిలువలో మరణించకపోతే ఈ లోకంలో మంచి లేదు, మనుషులలో పాపం ఏలుబడవుతుంది, శాపం ఏలుబడవుతుంది. పాపము చేత, మనుషులు చేసిన అపరాధముల చేత శాపానికి గురయ్యి కొద్ది కొద్దిగా నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. అటువంటి నశించిపోతున్న దానిని వెతకి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు పుట్టాడు కదా, పుట్టినప్పుడు మనం ఏమనుకుంటాం? హల్లెలూయా, పుట్టుకతోనే సంబరపడిపోకూడదు మనం. హల్లెలూయా. పుట్టంగానే మనకి సంతోషం, సమాధానం, నెమ్మది రాలా. హల్లెలూయా. సిలువ మరణం ద్వారా ఆయన పుట్టుక యొక్క చిత్తం అంతా కూడా నెరవేర్చబడింది. ఆయన ఎందుకు పుట్టాడు? చచ్చిపోవడానికి పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడు? పాపముని ఛేదించడానికి పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడు? చీకటిని పారదోలడానికి పుట్టాడు. చీకటి ఎప్పుడు పారదోలబడింది? పాపి ఎప్పుడు పరిశుద్ధంగా మార్చబడ్డాడు? అవినీతిమంతుడు ఎప్పుడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు? ఈ లోకంలో ఉన్న చీకటి ఎప్పుడు పారద్రోలబడి వెలుగు కలిగిందో తెలుసా? యేసు ప్రభు సిలువ మరణము ద్వారా.
యేసు ప్రభు సిలువ రక్తము ద్వారా ఆయన పుట్టుకలో ఉన్న పరమార్థం అంతా కూడా సిలువలో నెరవేర్చబడింది. అందుకనే ఈ లోకానికి గుడ్ ఫ్రైడే, మంచి శుభ శుక్రవారము యేసు ప్రభు సిలువ మరణం. రైట్, ఆమేన్. ఇది కదా యేసు ప్రభు చనిపోయిన రోజు ఎందుకు మంచి శుక్రవారం అన్నారో అనడానికి నిదర్శనంగా ఈ వాక్యాలు మీకు చూపించాను. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు చనిపోయారు? మనలో ఉన్న చీకటిని పారద్రోలడానికి, మనలో ఉన్న పాపాన్ని పారద్రోలడానికి, మన మీద ఉన్న అపవాది రాజ్యాన్ని, అపవాది అధికారాన్ని, అపవాది బలమంతటిని కూడా తెంపివేయడానికి, మనల్ని వేరుపరచడానికి, తండ్రితో అతికించడానికి, ఆయనలో అంటగట్టబడ్డానికి, ఆయనలో ఫలించడానికి యేసు ప్రభు శిలువ మరణము మనకు కారణమైంది. ఆ శిలువ మరణం లేకపోతే మనం ఇంకా దౌర్భాగ్యులంగానే ఉండేవాళ్ళం, ఇంకా దూరంగానే ఉండేవాళ్ళం దేవునికి. హల్లెలూయా. దౌర్భాగ్యులమైన మనలను దేవుడు ప్రేమించి, పాపాత్ములైన మనల్ని దేవుడు ప్రేమించి, అర్హత, యోగ్యత, గొప్ప, మంచి, ఏ సిగ్గు శరం లేని మన బ్రతుకులకు దేవుడు తన కుమారుని యొక్క రక్తము ద్వారా, హల్లెలూయా, మహిమాన్వితమైన పాత్రగా దేవుడు మార్చాడు. పాపముతో నింపబడిన మన దేహాలు దేవుని ఆలయాలుగా మారిపోయినాయి. ఎంత అద్భుతమైన ఘటన ఇది, ఎంత సుందరమైన ఘటన ఇది. అర్థం చేసుకోండి, పాపానికి దాసులమైన మన దేహాలను దేవుడు పరిశుద్ధపరిచి దేవుని మందిరాలుగా, దేవుడు నివసించే కోవెలలుగా మన దేహాలను దేవుడు మరల్చాడు. అందుకే అయ్యా మీరందరూ వెలపెట్టబడి కొనబడిన వారయ్యా, యేసు రక్తము చేత మిమ్మల్ని అందరిని కూడా తండ్రి కొనుక్కున్నాడు. మిమ్మల్ని కొనడానికి తండ్రి అయిన దేవుడు కుమారుని వెలగా చెల్లించాడు, రక్తాన్ని చిందించాడు, అవమానాన్ని చిందించాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి యేసు ప్రభు మరణించిన రోజు శుభ శుక్రవారం నిందిగా అన్నారు. హల్లెలూయా. మంచి శుక్రవారం యొక్క ప్రాముఖ్యత మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా.